శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు బుధవారం రోజు ఇంట్లో మందార చెట్టు ఉంటే రాత్రి అంటే సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్యలో ఇలా చేయండి చాలు. మీరు 1 గంటలో కుబేరులుగా మారిపోతారు. వద్దన్న డబ్బు వస్తూనే ఉంది. మీరు ఏది కోరుకున్నా సరే అది జరిగి తీరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది అని పండితులు చెప్తున్నారు. అయితే సాధారణంగా అందరి ఇళ్లలో మందార చెట్టును పెంచుతూ ఉంటారు కదా. మందార చెట్టు చాలా పవిత్రమైన చెట్టు. ఈ మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. మందార పువ్వులు పూజకు, అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణంలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకి తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనకి ఊరటనిస్తాయి. ఈ పువ్వుల్లో దేవుడు పూజకు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక రకాల సమస్యల నుంచి కూడా విముక్తి పొందడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటాయి. దేవుడు పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారము లేదా హనుమంతుడికి, శుక్రవారము, లక్షవారము లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులను సమర్పించాలి. శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. అయితే మందార పువ్వులు సానుకూల శక్తినిస్తాయి. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టు నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్యబలం పెరుగుతుంది. గ్రహ దోషాలు పోతాయి. ఇలా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే ప్రత్యేకించి మనం బుధవారం రోజున ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు చక్కగా సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మీ ఇంట్లో మందార చెట్టు అంటే మీ ఇంట్లో ఎక్కడైతే మందార చెట్టు ఉందో మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఇంట్లో మందార చెట్టు ఉన్న వారి దగ్గర ఈ పరిహారం చేయాలి. పక్కింట్లో, పొరుగింట్లో మందార చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఈ పరిహారం చేస్తే పని చేయదు. ఖచ్చితంగా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటేనే ఈ పరిహారం చేయండి. అయితే ఈ బుధవారం రోజు సాయంకాలం చక్కగా 6 నుంచి 7 గంటల మధ్యలో శుచిగా స్నానం చేయండి. లేదంటే కాలు చేతులైనా సరే శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసులో లేదా చెంబులో పసుపు నీళ్ళు తీసుకొని మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ముందుగా మందార చెట్టు మొదట్లో ఈ పసుపు నీళ్ళను పోయండి. ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో ఒక దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత మందార చెట్టుకు నమస్కారం చేసుకోండి. అమ్మ, మాకున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మేము ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు, ధనం రావట్లేదు. ఈ పరిహారంతో మాకు ధనం రావాలని, ధనం అంటే మీకు ఈ ధనం కావాలంటే ధనం కోసం సంకల్పం చేసుకోండి. లేదంటే ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, లేదంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, లేదంటే ప్రేమికుల మధ్య సమస్యలు, ఇలా మీకు ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో ఆ సమస్యను గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మందార చెట్టు నుంచి 3 మందార పువ్వులను, 3 మందార ఆకులను కోసి తీసుకొని ఇంటికి వెళ్ళి అమ్మవారు పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. లేదంటే మీ ఇష్టదైవం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. మళ్ళీ నమస్కారం చేసేటప్పుడు మళ్ళీ మీ సంకల్పాన్ని ఇంకోసారి చెప్పుకోండి. అంతే. మరుసటి రోజు ఉదయమే ఈ మందార ఆకులను, మందార పువ్వులను తీసేసి
ప్రవహించే నీటిలోనైనా, లేదంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో అయినా సరే, లేదంటే చెట్టు మొదట్లో అయినా సరే వేసేయండి. ఇలా మీరు బుధవారం రోజున మొదలుపెట్టి మొత్తం 7 బుధవారాలు కానీ, లేదంటే మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారమైనా, శుక్రవారమైనా, ఆదివారం రోజునైనా మొదలుపెట్టి ఏ రోజైతే మొదలు పెడతారో ఆ రోజు మొత్తం 7 వారాలు చేయాలన్నమాట. ఇలా మీరు 7 వారాలు కూడా ఇప్పుడు చెప్పినట్లుగా చేశారంటే, నిష్టగా చేశారంటే మీకు అసలు తిరగనేది ఉండదు. నిమిషంలో, గంటలో మీకున్న కష్టాలన్నీ పోతాయి. ఇది సిద్ధించే పరిహారం కనుక చేశారంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కాబట్టి అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్న వారందరూ కూడా రేపు బుధవారం రోజు మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.